ఏలూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఏలూరు నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో డ్రైన్లు పొంగి వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరుతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఏలూరు జిల్లాలో కూడా ఇటు ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తోంది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ కలెక్టర్ కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, ఏలూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, నమస్తే భాగ్యశ్రీ. గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా వరద నీరు చేరుకుంటుంది. గోదావరి కూడా వరద ప్రవాహం పోటెత్తడంతో ఇటు ఇప్పటికే కలెక్టర్ అప్రమత్తం అయ్యి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న కుక్కునూరు, వేలేపాడు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని ప్రజలకు చేరవేయాలి, వారికి ఏమైనా అవసరమైతే కనుక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలాగా చర్యలు చేపట్టాలని చెప్పి కలెక్టర్ వెట్రి చెప్పడం జరిగింది. దీంతో పాటు నిన్న ఒక్కరోజే తెల్లవారుజాము నుంచి 10 గంటల వరకు ఎడతెరిపి లేకుండా ఏలూరు జిల్లాలో వర్షం కురియడంతో ఏలూరు పట్టణంలోని పలు ప్రాంతాలంతా రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి నీరు రోడ్లపైకి చేరుకోవడంతో ఇటు వాహనదారులకు ఇబ్బందులకు గురవడం జరిగింది. దీంతో పాటు తమిళేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ నీటి మట్టం ప్రస్తుతం 357 కాకపోతే అయితే ప్రస్తుతం మాత్రం ఇక్కడ 341 అడుగుల వరకు చేరుకుంది. సాయంత్రం లోపు ఈ నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్న అధికారులు తలెత్తించారు. దీంతో అక్కడ కూడా నీటి మట్టం పెరిగితే కనుక రిజర్వాయర్ గేట్లు ఎత్తడం జరుగుతుంది. గేట్లు ఎత్తితే కనుక అది ఏలూరు కూడా అదొకటి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో ఏలూరు నగరం ఈ వరద నీటిలో చిక్కుకునే అవకాశాలు ఉండటం వల్ల ఇది ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెట్టి గాని, అదేవిధంగా మేయర్ నూర్జహాన్ గాని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీరు వర్షం నీరు నగరంలో నిల్వ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు వీటిని బయటకు వెళ్లే విధంగా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి ఈ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నగరంలో కూడా ఏలూరు నగరంలో కూడా మీరు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోడ్లు ఎక్కడ మునిగాయి, డ్రైన్లు ఏ పరిస్థితిలో ఉన్నాయని చెప్పి మీరు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు మాత్రం ఆదేశాలు జారీ చేస్తుంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సంజయ్.